ఇప్పుడున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను కాదని ఇంత సేవ చేసిన ఐలయ్యను ఓట్లేసి గెలిపించుకుంటారా? మేం పోటీ చేస్తే కేసీఆర్ మీద పోటీ చేయాలి. ఆయన తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం ఆలేరులో పోటీ చేయాలి. ఆలేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఎగురుతుందా? ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ముందు పార్టీ కట్టుకుంటే మనం కట్టుకుండేది. పార్టీ అధిష్టానం నుంచి మీకు ఈసారి ఆలేరు టికెట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటారా లేవనుకుంటారా? కానీ ఆలేరు నుంచి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు ఆశాజీవి, అందరూ ఎమ్మెల్యే కావాలనుకుంటారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నా పైన ఆరోపణలు చేసిండు. ఐలయ్యకి సంబంధించి ఒక కేసులో ఉన్నాడు అని చెప్పేసి. వాస్తవానికి మిమ్మల్ని నేను బెదిరించిన అన్నట్టుగా మీరు ఏమంటారు దీనిపైన? మీరు ఒకటి ఆలోచన చేయండి. ఎప్పుడైనా కాశీ చెట్టుకే దెబ్బలు అంటారు. ఇప్పుడు చెట్టు కాయకపోతే దాన్ని ఎవరు కొట్టరు. కొంతమంది జీర్ణించుకోలేకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు భర్త, మీరు గతంలో కలిసి బిజినెస్లు చేసినట్టుగా వాస్తవమా ఇది? ఎక్కడ మేము బిజినెస్ చేయలేదు. వాళ్ళు కూడా కొంత ల్యాండ్ వాళ్ళకి సేకరించాలి, ఇచ్చిర్రు. అంటే కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయా ఆలేరు నియోజకవర్గం? ప్రతి పార్టీలో ఉంటుంది. కానీ ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఈ కోవర్ట్లను కానీ ఇంకేమైనా ఇక్కడక్కడ ఉండే వాళ్ళని ఎవరు ప్రజలు నమ్మరు. గతంలో చూసుకుంటే ఒక పాల సెంటర్ చైర్మన్గా ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంది అని అంటే ఏమంటారు మీరు? రాష్ట్ర స్థాయి పార్టీలో ఉంటే ఈ అవకాశం రాదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వారిపైన పోటీ చేయబోతున్నారు. మీకు గెలుస్తాము అన్న నమ్మకం ఉన్నదా? ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే భర్త షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కానీ, ఐలయ్య గారు ఆధారాలు ఉండి చేస్తున్నా, ఆధారాలు లేక చేస్తున్నా? నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో చెప్తా. ఆధారాలు లేని మాట నేను మాట్లాడను. లక్షలు తీసుకుంటున్నారు. వాస్తవం ఇది. మీ ఛానల్ ద్వారా ఎంక్వైరీ చేయండి. జానే అనటైనా ₹1 కోటి డిమాండ్ చేస్తే ఆయన ఇలా ఏడ్చుకుంటూ ఇక్కడ రిజైన్ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయిండు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పడుతుంది. మీరు వీటిపైన వ్యతిరేకించి ఎటువంటి కార్యకలాపాలు చేయలేదా? అంత పెద్ద గుట్టకు 2000 కోట్లతో అభివృద్ధి చేస్తే, కానీ వీళ్ళ కమిషన్ల కోసం భూముల రేట్లు పెరిగి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే బిజినెస్ చేసేటోళ్ళు కూడా చాలా ఆర్థికంగానే ఉన్నారు. మంచి క్వశ్చన్ అడిగారు. ఖచ్చితంగా కేసీఆర్కి యాదగిరి నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారు కావచ్చు, కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, ఖచ్చితంగా గుట్ట కేంద్రంగా ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఒకవేళ మీరు ప్రత్యర్థి స్థానంలో ఉంటే మీరే ఉంటారు. మరి గెలుస్తారా? ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. కానీ కేసీఆర్ ఏమంటాడు? ఆమె లిక్కర్ స్కామ్లు ఉంది కాబట్టి ఓడిపోయింది అంటాడు. ఐలయ్య గారు కేసీఆర్ మీద ఒక రకంగా సవాల్ విస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు? 100% పక్కా. ఎట్లా అంటే మున్సిపాలిటీలో 12 సీట్లకు పోటీ చేస్తే 4 గెలిచింది కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా మీరు? కర్ణాటక ఇక్కడికి కొద్దిగా అవినాభ సంబంధాలు ఉంటాయి. అక్కడ మొన్నటిదాకా ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ 40% గవర్నమెంట్. మీరు అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి? అధిష్టానం చేస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఆశ ఎక్కువ వ్యక్తం చేస్తారు. ఏడవైనా కూడా సీఎం అని అనిపించుకుంటుండు అని అన్నది ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు ఎక్కడ సీఎం అనరు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయితే బాగుండని వీళ్ళు అంటారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఇలా 4 వైన్స్ ఉంటే 40 వైన్స్ చేసి కేసీఆర్. మీ పైన గతంలో ఐటీ రేట్స్ జరిగినాయి. దేనికి? మేము కంపెనీకి భూములు ఇచ్చేది. దానివల్ల కొంత కంపెనీ మీద రైట్స్ అయినాయి. కాబట్టి ఎంత ఉంటాయి ఐలయ్య ఆస్తులు మొత్తం? ఐలయ్య ఆస్తులు అంటే నేను 1000 కోట్లు మాత్రం ఏం లేవు, లక్షల కోట్లు లేవు. అంటే ఎవరికి కూడా ఉండదు. అంటే ఉన్న దాంట్లో సగం వరకు ప్రజలకే పెట్టాలన్న ఉద్దేశం ఎవరికి ఉండదు. ఐలయ్యకి ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో ఒక సందర్భం మనిషిని కలిసివేస్తే తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. నేను కూలినాలకు పోయి బడికి పోయేది. ఇలా మంత్రి మల్లారెడ్డికి 800 కోట్లు ఉన్నాయండి, కేసీఆర్కి 8000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క మంత్రికి ఎంత ఉన్నాయి? ఐలయ్యకు ఆలేరు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి అంటే ఒక్క మాటలో మీరేం చెప్తారు? ఆలేరుకు నేను నాయకుని కానీ సేవకుని. ప్రతి ఒక్కరు ఆలేరులో ఇలా హారతలు బట్టి రేపు గెలిపేయడానికి ముందున్నారు.